ఇటీవల కాలంలో తరచూ వింటున్న సమస్యల్లో ఒకటి ఆటిజం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మూగ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆటిజం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, ఆటిజంకు ఏడిహెచ్డికి తేడా ఏంటి, వీటి లక్షణాలను ఎలా గుర్తించాలి, ఏ వ్యాధి ఉన్న వాళ్ళకి స్పీచ్ డిలే అవుతుంది, అదేవిధంగా ఇలాంటి సందేహాలకు సమస్యలకు పరిష్కార మార్గాలు అందించేందుకు అశోక రిహబిలేషన్ నుంచి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే. ఇక ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. చెప్పండి, ఈ ఆటిజం అంటే ఏంటి, అసలు ఫస్ట్ మనకు అది ఎందుకు వస్తుంది అంటారు? అండి, ఆటిజం అనేది ఒక కమ్యూనికేషన్ డిజార్డర్ అని అనొచ్చు, లేదంటే న్యూరలాజికల్ డిజార్డర్ అని అనొచ్చు, ఆర్ ప్రాసెసింగ్ డిజార్డర్, సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అని కూడా మనము అనొచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళల్లో ఒకటి సోషల్ స్కిల్స్ అనేవి ఉండవు, అంటే సోషల్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది, ఇతరులతో కలవడం మాట్లాడడం అనేది పెద్దగా ఉండదు. దాని తర్వాత కమ్యూనికేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, చెప్పింది అర్థం చేసుకోవడం కానివ్వండి, లేదంటే మాట్లాడడం కానివ్వండి, ఈ రెండిట్లో కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది. బిహేవియర్ ఇష్యూస్ అనేవి కనిపిస్తుంది. బిహేవియర్ ఇష్యూస్లో మెయిన్గా వచ్చేసి సెల్ఫ్ వరల్డ్ అనేది కనిపిస్తుంది. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఎక్కువగా ఉండడము, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ టాక్ అని కూడా అంటాం మనము. సెల్ఫ్ లాఫ్ ఉంటుంది, అంటే ఏదో ఆలోచిస్తూ ఊరికే నవ్వడము, ఎటో వైపు చూడడము, దీనంగా ఉండడము, దీంతోపాటు పిల్లల్ని కొట్టడము గీరడము కొన్ని సందర్భాల్లో ఇది ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వస్తువులు పడేయడము, బ్రేక్ చేయడము ఇది కనిపిస్తుంటుంది. కొంతమందిలో టీత్ గ్రైండింగ్ అనేది కూడా మనకి కనిపిస్తుంది ఈ ఆటిజంలో. అలాగే కమ్యూనికేషన్ ఎలా అయితే డిలే అవుతుందో, ఇమిటేషన్ కూడా అలానే డిలే అవుతుంది. అంటే ఒకరిని చూసి నేర్చుకునే లక్షణాలు అనేవి ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు మనకి డిలేనే కనిపిస్తాయి. అంటే ఒకరిని చూసి డాన్స్ చేయడం కానివ్వండి, లేదంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేయడము, మూతిరి వంకర చేయడము, లేదంటే ఎగతాళి చేయడము, ఇలాంటి ఏది అయినా వాళ్ళు ఇమిటేట్ చేయలేరు, అంటే కాపీ అనేది చేయలేరు అన్నమాట. ఇది కూడా ఒక పెద్ద సమస్యగా ఉంటుంది వీళ్ళల్లో. దాంతోపాటు ఇమోషన్స్ అర్థం అవ్వదు, అంటే ఒక 5 years 3 years బాబు అయినా సరే ఎవరైనా ఏడుస్తున్నారు వెళ్ళి కళ్ళు తుడ్చాలి, లేదంటే ఏడవకూడదు అని చెప్పగలగాలి అనేది, ఈ ఇమోషన్స్ కూడా చాలామంది పిల్లల్లో మనకి కనిపించదు. ఇవన్నీ మనకి ఆటిజంలోనే కనిపిస్తాయి. అలాగే పిల్లలతో కలిసి ఆడుకోలేరు వీళ్ళు ఎక్కువగా. అంటే మనం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పిల్లలు ఏం చేస్తారంటే ఇతర పిల్లలతో చూస్తూ వాళ్ళతో కలిసి ఆడుకోవడము, రూల్స్తో ఆడుకోవడము, వాళ్ళతో పాటు పరిగెత్తడము, దాక్కోవడము, ఇలా ప్రతిదీ ఆడుకుంటూ ఉంటారు కదా. కానీ ఈ పిల్లల్లో, ఆటిజం పిల్లల్లో ఏంటంటే ఈ వాళ్ళతో కలిసి ఆడుకోవాలి అన్న ధ్యాస అనేది ఉండదు. ఎంతైనా వాళ్ళలో వాళ్ళే ఆడుకోవాలి అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇలాంటి ఏదైతే లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా వరకు మనకి ఆటిజం వైపే తీసుకెళ్తాయి. అండ్ ఇవి ఏంటంటే మెయిన్గా ఉన్న లక్షణాలు ఇవన్నీ అన్నమాట మనకి. అండ్ హైపర్ యాక్టివిటీ అనేది చాలా కనిపిస్తుంది చాలామంది పిల్లల్లో. అంటే 80% ఆఫ్ ద ఆటిస్టిక్ కిడ్స్ హ్యావ్ హైపర్ యాక్టివిటీ అండ్ 20% ఆఫ్ కిడ్స్ హ్యావ్ నార్మల్, అంటే హైపోగా ఉంటారు వాళ్ళు. హైపర్గా ఏం కనిపించదు, అక్కడ హైపోగా కనిపిస్తారు వాళ్ళు. సో ఒకటే చోట ఉంటారు, కాకపోతే అటు ఇటు తిరగడం అనేది కనిపించదు. సో చాలామంది పేరెంట్స్లో ఏదో ఒక సందేహం ఉంటుంది, మా బాబు అటు ఇటు పరిగెత్తడం లేదు, హైపర్ యాక్టివ్ లేడు, మరి ఆటిజమేనా కాదా అంటే దీంట్లో హైపర్ అనేది రెండూ ఉంటుంది. మనకి లక్షణాలని బట్టి మనము ముందుకెళ్తూ ఉంటాము. అదేవిధంగా ఏడిహెచ్డి అంటే ఏంటి, దానికి సంబంధించి ఆటిజంకి అదేవిధంగా ఏడిహెచ్డికి డిఫరెన్స్ ఏంటి అసలు? మెయిన్గా ఏంటంటే ఆటిజంలో ఈ సెల్ఫ్ వరల్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి కదా. అలాగే ఏడిహెచ్డిలో కూడా మనం చూస్తే వీళ్ళు ఏంటంటే ఒకరిని అటెన్షన్ అనేది ఎక్కువ సీక్ చేస్తూ ఉంటారు. హైపర్ యాక్టివిటీ అయితే ఈ పేరులోనే ఉంది మనకి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. అంటే అటెన్షన్ ఎక్కువ పే చేయకుండా ఏది ఉన్నా ముందుకెళ్ళడం, హైపర్గా ఉండడము, పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు అన్న తేడా అనేది తెలియకపోవడం, ఎవరి ముందన్నా అరవడము, ఆటలు ఆడుకోవడము, ఎక్కువగా ఏమంటారు అల్లరి చేయడము అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ ఏడిహెచ్డి పిల్లలకు. కాకపోతే వీళ్ళల్లో కూడా స్పీచ్ అనేది డిలే అనేది ఉంటుంది. స్పీచ్ అనేది డిలే ఉంటుంది, మిస్ఆర్టికులేషన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తుంది. స్పీచ్ ఒకవేళ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ వచ్చినా కూడా మనకి వీళ్ళు ఏంటంటే మిస్ఆర్టికులేషన్, అంటే నత్తిగా మాట్లాడడము, లేదంటే కొన్ని పదాలు మిస్ చేస్తూ మాట్లాడడము, ఇలా చేస్తూ ఉంటారు వీళ్ళంతా. ఇదంతా జరుగుతూ ఉంటుంది ఏడిహెచ్డిలో. కాకపోతే వీళ్ళల్లో సెల్ఫ్ వరల్డ్ అనేది ఉండదు. ఎలాగైతే మనకి ఆటిజం పిల్లల్లో సెల్ఫ్ వరల్డ్ ఏదైతే కనిపిస్తూ ఉంటుందో, అంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వీళ్ళు అలా ఉండరు.
వీళ్ళు ఏంటంటే ప్రతి పిల్లలతో పెద్దవాళ్ళతో మాట్లాడాలి, అడగాలి, వాళ్ళతో ఆడుకోవాలి అన్నది ఎక్కువగా ఉంటుంది. అండ్ మెయిన్గా డామినేషన్ అనేది కూడా కొద్దిగా కాస్త ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళల్లో. కాస్త మనము రీడింగ్ రైటింగ్ సమస్యలు కూడా చూస్తాము మన ADHD పిల్లల్లో కూడా. దో దే కెన్ చాలా నార్మల్గా కనిపిస్తారు ADHD పిల్లలు. ఆటిజం పిల్లలు అయితే ఆ ఫేస్లో చామ్ అనేది పెద్దగా మనకి కనిపించదు. సో వీళ్ళు స్కూల్కి వెళ్ళినా కూడా ఒక రెండవ తరగతి 3వ తరగతిలో వచ్చేసరికి చాలామంది పేరెంట్స్కి కంప్లైంట్స్ వస్తాయి, మీ బాబు వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, లేదంటే రాయడం లేదు, లేదంటే అటు ఇటు తిరుగుతున్నాడు, ఒక చోట కూర్చోవడం లేదు అన్న సమస్యలతో ఎక్కువ మంది పేరెంట్స్ వస్తూ ఉంటారు మనకి ADHD పిల్లల్లో. ఆటిజంలో అయితే రీడింగ్ రైటింగ్ అనేది కొంతమంది వచ్చేసి హైపర్లెక్సిక్ ఉంటారు, కొంతమంది ఏంటంటే డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే రాయడంలో ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంటుంది, చదవడంలో ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు కొంతమందిలో ఏంటంటే ఎక్కువ చదవడం, ఎక్కువ రాస్తూ ఉండడం అనేది కూడా కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనము డిస్లెక్సియా, డిస్గ్రాఫియా అండ్ డిస్కాల్కులియా కింద కన్సిడర్ చేస్తూ ఎవరైతే ఎక్కువ చదువుతారో వాళ్ళకి హైపర్లెక్సియా అని అంటాం మనం వాళ్ళకి. అలా ఓకే. అదేవిధంగా ఆటిజం అంటే అదేవిధంగా ADHD ఈ లక్షణాలు ఉన్న వయసు వాళ్ళని ఏ వయసు నుంచి అయితే మనం గుర్తించవచ్చు అంటారు ఈ పిల్లలకు సంబంధించి? ఓకే, ఒకవేళ మీ పిల్లలు ఒక 1 year వచ్చినా కూడా సోషల్ స్మైల్ ఇవ్వడం లేదు మీకు, లేదంటే మీరు ఏదైనా పికబూ ఆడుతున్నారు అంటే ప్రిటెండ్ ప్లే ఏదైనా ఆడుతున్నారు అన్నా కూడా మీకు పెద్దగా రెస్పాండ్ ఇవ్వడం లేదు మీకు 1 yearలో ఇదంతా. అలాగే ఒక 5 పదాలు కూడా మాట్లాడడం లేదు, లేదంటే పేరెంట్స్ని లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ని, పేరెంట్స్లో మెయిన్గా మదర్ ఎక్కువ అటాచ్ అయి ఉంటారు కాబట్టి అదేవిధంగా వేరే ఫ్యామిలీ మెంబర్స్తో ఎంత అటాచ్ అయి ఉన్నాడు అనేది మనం గుర్తించగలగాలి. అలాగే బాబు ఒక 18 నెలలు గనక వస్తే అప్పటికి తను ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ఆడుకుంటున్నాడు, ఎలా నవ్వుతున్నాడు, ఎంతమంది దగ్గరికి వెళ్తున్నాడు, తనకి ఏమేమి పదాలు అనేవి తెలుసుకోగలుగుతున్నాడు, తను అర్థాలు అనేవి ఎన్ని పదాలు అవి తెలుసు అని తను తెలుసుకోగలుగుతున్నాడు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో 18 monthsలో వచ్చేసి మనకి ఒక క్లియర్ రెడ్ ఫ్లాగ్ అనేది కనిపిస్తుంది మనకి. వాళ్ళలో ఏంటంటే మాట్లాడడం లేదు, ఇతరులతో కలవడం లేదు, ఆడుకోవడం లేదు సరిగ్గా, ఇరిటేట్ అవుతున్నాడు, మధ్యరాత్రి లేస్తున్నాడు, చాలా ఇరిటేటింగ్, ఏడుస్తూ ఉండడం అనేది ఒకవేళ మీకు కనిపిస్తే ఇవన్నీ మనకి ఆటిజంకి ఉన్న ఎక్కువగా ఉన్న రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట మనకి ఈ సిమ్టమ్స్ వచ్చేసి. అండ్ దాంతోపాటు కమ్యూనికేషన్, కనీసం ఒక 30 పదాలన్నా ఒక పాప బాబు అనేది చెప్పగలగాలి. అంటే ఒక 18 నెలలు వస్తే ఒక పాప బాబు వచ్చేసి మనకి 30 పదాల నుండి 50 పదాల దాకా చెప్పగలుగుతారు. ఒకవేళ చాలా ఫాస్ట్గా ఉన్నారంటే ఇంకెక్కువే మనకి కనిపిస్తుంది. బట్ ఆన్ యావరేజ్గా 30 నుండి 50 పదాలు చెప్పగలగాలి. అంటే అమ్మ, నాన్న, తాత, అత్త, మామ, ఇవ్వు, వద్దు, పో, దా ఇలాంటివి ఏవైతే పదాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఈ 30 నుండి 50 పదాల దాకా వీళ్ళు చెప్పగలుగుతారు. అప్పటికి మీ పాప బాబు చెప్పట్లేదు అంటే మేక్ షూర్ దేనివల్ల డిలే అనేది అవుతుంది అనేది తెలుసుకోగలరు. కొంతమంది ఏంటంటే మోటార్ మైల్ స్టోన్స్ డిలే అయ్యాయి అనుకోండి, అంటే ఈ నిలబడడం, నడవడము, పరిగెత్తడము అనేది కాస్త డిలే అయింది అంటే ఈ పిల్లల్లో కూడా మనకి మాటలు డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో కాబట్టి ఇది కాకుండా మోటార్ మైల్ స్టోన్స్ కాకుండా వేరే లక్షణాలు ఏమైనా ఉంటే కనుక అది కాస్త మీకు ఆటిజం వైపు తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో మనకి. అదేవిధంగా ఈ ప్రాబ్లం ఉంది అనేసి అని చెప్పి మనకు తెలిసిన తర్వాత పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెయిన్గా జాగ్రత్తల్లో వచ్చేసి ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మీ పిల్లలతో మీరు మాట్లాడడము, వాళ్ళకి వస్తువులతో అవగాహన ఇవ్వడము, నేచర్ అంటే మన ఎన్విరాన్మెంట్లో ఏం నడుస్తుంది అనేది దాని గురించి అవగాహన అనేది ఇవ్వడము, అలాగే బయటికి తీసుకెళ్ళడము, వాళ్ళతో ఆడుకోవడము అనేది ఎక్కువ చేయగలగాలి. ఫోన్లు, ల్యాప్టాప్స్, టీవీ, ట్యాబ్స్ ఇలాంటివి అసలు ఇవ్వకండి. ఇవి ఎంత దూరం పెడితే అంత దూరం దీన్ని పెడితే బాగుంటుంది. అదొక డస్ట్బిన్, ఒక బ్రహ్మరాక్షసి అని కూడా దాన్ని అనొచ్చు మనం ఒక రకంగా. దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లలు చాలా వరకు దాంట్లోనే ఉండి వాళ్ళకి బిహేవియర్ ఇష్యూస్ రావడము, టాంట్రమ్ అనేది రావడము, ఊరికే ఏడవడము, కోపం ఎక్కువ రావడము,
ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఎక్కువ చూస్తున్నాం దీనివల్ల. సో వీలైనంత దూరంగా ఈ ఏదైతే మొబైల్ ఫోన్స్, టీవీ, ల్యాప్టాప్, ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళకి చాలా దూరంగా పెట్టండి. వాళ్ళతో క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయండి. వాళ్ళకి కబుర్లు చెప్పండి, కథలు చెప్పండి, వాళ్ళతో ఇమోషనల్ బాండింగ్ అనేది పెంచండి. అలాగే వాళ్ళకి సోషల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయంటే ఇతరులతో కలవడము, ఆడుకోవడము, ఇతరులకి గ్రీట్ చేయడం అంటే నమస్కారాలు అని చేయడం కానివ్వండి, ఇవన్నీ కనుక వాళ్ళకి చేస్తే మాత్రం వాళ్ళు ఒక మంచి మెంటల్ స్టెబిలిటీతో ఉంటారు పిల్లలు. ఇది ముఖ్యంగా మనం చేయాల్సిన జాగ్రత్తల్లో ఎక్కువ తీసుకోవాల్సినవి ఇవి అన్నమాట మనకి. అదేవిధంగా మనం ఈ మధ్య ఎక్కువ కేసెస్ ఇవి చూస్తూ ఉన్నాము. అంటే మేబీ పేరెంట్స్ వర్కింగ్ వల్ల, అవర్స్ వల్ల కావచ్చు, స్పెండ్ చేయకపోవడం వల్ల కావచ్చు, మేబీ ఈ మధ్య అయితే ఎక్కువ చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మెయిన్గా చూసే ఏదైతే ఆటిజం పిల్లల్ని ఎవరైతే చూస్తున్నామో చాలా వరకు ఏంటంటే మదర్ ఫాదర్ వచ్చేసి ఇద్దరు వర్కింగ్గా ఉండడము, లేదంటే పిల్లలు ఎక్కువగా గ్యాడ్జెట్స్ చూడడము, వాళ్ళతో కమ్యూనికేషన్ లేకపోయిన కేసెసే ఎక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి కేసెస్ ఎప్పుడైతే వస్తున్నాయో మేక్ షూర్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫ్యామిలీకి దగ్గరగా ఉండడము, క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేయడము. ఓకే, ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళతో మనం ఎంత మాట్లాడుతున్నాము, ఎన్ని విషయాలు చెప్తున్నాము, పడుకున్నప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నాము వాళ్ళతో, పడుకునే ముందు ఎంత బాగా మాట్లాడుతున్నాము మనము, ఓకే లేచిన వెంటనే మనం ఎలా వాళ్ళని నిద్ర లేపుతున్నాము, ఇలాంటివి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మనం పాటిస్తే కనుక ఈ చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో మనము చాలా ఎక్సైటింగ్ వేలో వాళ్ళకి కనుక రిప్రజెంట్ చేయగలిగితే మనకి పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఆటిజం అనేది ఒకవేళ డయాగ్నోస్ అయింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చేయాల్సింది అన్ని ఏరియాస్లో థెరపీ అనేది ఇవ్వడం. స్పీచ్ థెరపీ ఒకటే ఇస్తే సరిపోదు. ఆటిజం పిల్లలకి వాళ్ళకి చాలా థెరపీలు అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే చికిత్స ఏదైతే ఉందో ఒకరికి ఒక స్పీచ్ థెరపీ ఇస్తే సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఏంటంటే సోషల్ అండ్ కాగ్నిషన్, మెయిన్గా తెలివితేటలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాళ్ళకి తక్కువ ఉంటుంది. అంటే ఒక 5 year పాప బాబు ఉన్నా కూడా వాళ్ళకి ఒక 2-2.5 సంవత్సరాలు లేదంటే 3 సంవత్సరాల లాగా ఉంటారు వాళ్ళు. సో కాగ్నిటివ్. ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రదీప్ అని చెప్పి వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి, మాట్లాడండి. మేడం 9 years పాప ఉంది. పాప ఆమెకి ఇంకా మాటలు రావట్లేదు. ఓకే ఓకే అండి. పాప వయసు ఎంత అండి? 9 years ఉంటుంది. 9 years అయినా మాట్లాడడం లేదా? ఓకే, పాప బిహేవియర్ ఎలా ఉంటుందండి? మనం నార్మల్గానే ఉంటుంది సార్, ఓన్లీ మాటలు రావట్లేదు. ఓకే, మనం చెప్పిందంతా అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. నడవడం అంతా బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఆడుకుంటుందా పాప? ఆడుతుంది సార్, బట్ వినపడదు నార్మల్గా. ఏంటండి? నార్మల్గా వినపడదు సార్. ఓకే, ప్లస్ మాట్లాడలేదు. ఓకే, స్కూల్కి వెళ్తుందండి పాప? వెళ్తుంది సార్. ఓకే, పాప నాలుక పైకి లేపగలుగుతుందా అండి? పైన దంతాలకి టచ్ చేయడం అంతా చేస్తుందా? చేస్తుంది సార్. ఓకే, ఒకసారి అది కూడా చూడండి. ఎందుకంటే రిసెప్టివ్ లాంగ్వేజ్ ఉంది, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ లేదు అని అంటున్నారు. ఒకసారి టంగ్ టై ఉందా లేదా అన్నది ఒకసారి గ్రహించండి. అలాగే ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలవండి. తన ఎక్స్ప్రెసివ్ ఏజ్ ఎంత ఉంది అన్నది మనకు తెలుస్తుంది. అండ్ దేనివల్ల మాటలు రావడం లేదు అనేది కూడా మనకు తెలుస్తుంది. పిల్లలతో కలిసి ఆడుకుంటుంది అని అంటున్నారు, తెలివితేటలు కూడా బాగానే ఉన్నాయి అని అంటున్నారు. కాబట్టి ఒకసారి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డిలే అనేది ఉండొచ్చు. సో మీరు దగ్గరలో ఉన్న స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని ఒకసారి కలవండి. మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి కేసెస్లో వచ్చేసి మనకి ఒక 6 to 1 years లోపు మనం 6 to 1 year మనం ఒకవేళ థెరపీ ఇవ్వగలిగితే దే విల్ బి మోర్ ఎక్స్ప్రెసివ్ అనమాట. అంటే మాటలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అలా చేయొచ్చు. అదేవిధంగా ఇంకో కాలర్ ఉన్నారు డాక్టర్ గారు, వరలక్ష్మి అని చెప్పి ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి వరలక్ష్మి గారు. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్తో మాట్లాడండి. సార్ మా మేనల్లుడు సార్, చెప్పండి. తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు 4 years వచ్చాయి సార్. తను మా డాక్టర్ చూపిస్తే చెవులు వినిపించడం లేదు, అందుకే మాట్లాడడం లేదని అంటున్నారు. ఓకే, తను చాలా తెలివిగా చాలా యాక్టివ్ గా ఉంటాడు సార్ ఆ అబ్బాయి. ఓకే అండి. సో బాబుకి హీరింగ్ లాస్ ఎంత ఉందండి? ఏం సార్? హీరింగ్ లాస్ ఎంత ఉంటుంది అంటే ఎంతవరకు వినిపించడం లేదు బాబుకి? వినిపించడం లేదు, సౌండ్ చేస్తే తను కనిపెట్టలేకపోతున్నాడు సార్. ఓకే, టెస్ట్ ఏమైనా చేశారా అండి వినికిడికి సంబంధించి? చేయించాం సార్, హైదరాబాద్ లో చేయించాము, ఏలూరులో కూడా చేయించాము. ఓకే, ఎంత లాస్ ఉందని చెప్పారండి?
అది తెలియదు సార్, తమ్ముడు Okay. వాళ్ళ అబ్బాయి కదా. ఇప్పుడు సడన్ గా నేను చూసి బీఆర్కే ఛానల్లో లైవ్ చూసి కాల్ చేశాను అన్నమాట. ఓకే, హీరింగ్ ఎయిడ్ ఏమైనా పెట్టారా? చెవుకి సంబంధించిన యంత్రాలు పెట్టారు ఏమైనా సార్, పెట్టారా? ఇక్కడ హైదరాబాద్ లో పెట్టారు. పెట్టారు. స్పీచ్ థెరపీ ఏమైనా స్టార్ట్ చేశారండి? చేయించారు సార్ అక్కడ. ఓకే అండి. ఒకవేళ హీరింగ్ లాస్ ఉంది అంటే ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే హీరింగ్ ఎయిడ్స్. హీరింగ్ ఎయిడ్స్ అనేవి మనకి ఎప్పుడైనా లాస్కి తగ్గట్టుగా ఉంటుంది మనకి. అంటే మోడరేట్ లాస్ ఉందా, సివియర్ లాస్ ఉందా, ప్రొఫౌండ్ లాస్ ఉందా. ప్రొఫౌండ్ లాస్ ఉంది అంటే కనుక అసలు ఏం వినిపించదు అని అర్థం అన్నమాట మనకి. చాలా గట్టిగా ఏదైనా శబ్దం చేస్తేనే ఎంతో కొంత వాళ్ళు తిరిగి చూడడము ఏదో ఒకటి చేయొచ్చు, లేదంటే అది కూడా కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు. మేక్ షూర్ ఏంటంటే హీరింగ్ లాస్కి తగ్గట్టుగా హీరింగ్ ఎయిడ్ని ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే మనకి వినిపిస్తుందో అది ఎంత క్లారిటీగా ఉంది అనేది పిల్లలు చెప్పలేని స్థితిలో ఉంటారు. కాబట్టి కంపల్సరీగా ప్రోగ్రామింగ్ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయించండి. ఎవరైతే మీకు ఏవిటీ ఇస్తున్నారో అంటే ఆడిటరీ వర్బల్ థెరపీ ఏదైతే ఉంటుందో అది చాలా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ థెరపిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే తీసుకోండి ఏవిటీ అనేది. ఇది చాలా ముఖ్యమైనది. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ టు గివ్ ద థెరపీ అనమాట. ఎప్పుడైతే మనము హీరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్ చూస్తామో వాళ్ళకి ఫస్ట్గా మనం హీరింగ్ లాస్ ఉన్న తర్వాత హీరింగ్ ఎయిడ్ పెట్టేసి దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఏవిటీ ఇవ్వడం, ఆడిటరీ వర్బల్ థెరపీ. దాని తర్వాత స్పీచ్ థెరపీ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే బాబు ఒకవేళ చిన్నవాడు ఉన్నాడు అంటే ఒక 5 years ఉన్నాడు అంటే మనకి అడిప్ స్కిన్ కింద మనం కాక్లియర్ ఇంప్లాంట్ కూడా చేయొచ్చు. అంటే చెవికి సంబంధించిన సర్జరీ అనేది కూడా చేయొచ్చు. దీనికి సంబంధించి ఈఎన్టీ టీమ్ అనేది ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఈ కేసెస్ని మనం అంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనేది చేస్తారు. ఒకవేళ కాక్లియర్ ఇంప్లాంట్ అవుతే కనుక ఇంకా బాగా వినిపించే స్పష్టత వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి ఈ హీరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్స్లో. అలా అదేవిధంగా రవి అని చెప్పి మచిలీపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. రవి గారు నమస్తే అండి. రవి గారు మాట్లాడండి, డాక్టర్తో మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. మా పాప ఏజ్ 2 years అండి. అండి చెప్పండి. సరిగ్గా రావట్లేదండి. చెప్పండి, పాప ఏజ్ ఎంత అండి? 2 years అండి, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. బాగా అంటే మీతో కలవడము, మీతో నవ్వడము, బయటికి వెళ్ళినప్పుడు అందరితో అంత బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. వినిపించడం అంతా బాగానే ఉందా అండి పాపకి? వినబడడం బాగానే ఉంటుంది. ఓకే అండి, ఆడుకుంటూ ఉంటాను. ఓకే మాత్రం రావట్లేదండి ఇంకా. ఓకే, ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందా, హైపర్ యాక్టివ్గా ఏమైనా ఉంటుందా? ఎక్కువగా యాక్టివ్ ఉంటుంది. ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందా? ఓకే, ఇంతకుముందు ఎవరికైనా చూపించారా మీరు? ఇప్పటి వరకు ఇంకా ఎవరికి కూడా చూపించలేదు సార్. ఓకే, సో ఒకవేళ మీరు మీ మాటలు ఇప్పటికీ రావట్లేదు అని అనుకుంటే మాత్రం ఆ దగ్గరలో ఉన్న స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని ఒకసారి మీరు కలవండి. ఒకవేళ ఆటిజము లేదంటే ADHD ఉంది అంటే డెఫినెట్గా స్పీచ్ థెరపీతో పాటు ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వడం అనేది స్టార్ట్ చేయండి. రెండవది ఏంటంటే ఒకవేళ ఆటిజం లేదు అన్నా కూడా ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డెవలప్మెంటల్ డిలే ఉంటే కూడా ఇప్పుడు మీరు స్పీచ్ థెరపీ అనేది ఇవ్వచ్చు పాపకి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే త్వరగా అంటే మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో మనకి 0 to 3 yearsలో 60% డెవలప్ అవుతుంది. ఒకవేళ మీరు అర్లీగా ఐడెంటిఫై ఇప్పుడైతే చేశారు, మరి అర్లీగా ఇంటర్వెన్షన్ చేయడం కూడా అతి ఉత్తమం. కాబట్టి ఒకసారి మీరు దగ్గరలో ఉన్న మీ థెరపిస్ట్ని ఒకసారి కలవండి. అండ్ దాని తర్వాత వాళ్ళు చెప్పే ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే, స్పీచ్ థెరపీ అనేది తీసుకుంటే చాలా వరకు మాటలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. అదేవిధంగా అంజీ అని చెప్పి కాలర్ రెడీగా ఉన్నారు సార్. అంజీ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మా బాబు ఏజ్ వచ్చేసి 4 years అండి. చెప్పండి. 4 years బాబు. యాక్చువల్లీ మాది మేనరికం మ్యారేజ్ అండి. ఓకే అండి. ఓకే, మా పాప యాక్చువల్గా 4 years నుంచి ఓన్లీ మాట్లాడడానికి ట్రై చేస్తుందని మాటలు రావడం లేదు. ఓకే, ఈ మేనరికం వల్ల ఇలా వచ్చిందా లేకపోతే ఏంటి? ఆల్రెడీ మేము 2-3 డాక్టర్స్ కన్సల్ట్ అయ్యాము. ఓకే, టైం పడుతుంది అని చెప్తున్నారు. పాప నడుస్తుందా అండి ఇప్పుడు? పాప నడుస్తుంది, కొంచెం యాక్టివ్గానే ఉంటుంది సార్. ఓకే, ఎప్పుడు నడవడం స్టార్ట్ చేసింది పాప? పాప 2 years సార్. 2 yearsలో స్టార్ట్ చేసిందా నడవడం? అవును సార్. ఓకే, సో ఇక్కడ మోటార్ మైల్స్టోన్స్ డిలే ఉన్నాయి కాబట్టి మాటలు కూడా మనకి డిలే వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఫిజియోథెరపీ ఏమైనా చేయించారా మీరు ఇంతకుముందు? చేయించలేదు సార్. ఓకే, ఒకసారి స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలవండి. ఒకవేళ మోటార్ డెవలప్మెంటల్ బాగున్నా కూడా మనకి కొన్ని సందర్భాల్లో ఓరో మోటార్ కోఆర్డినేషన్ అనేది డిలే అవ్వడం వల్ల లేదంటే
ఓరోమోటర్ కోఆర్డినేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా మనకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి మనకి. సో ఖచ్చితంగా ఒకసారి స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలవండి. సో దాని ద్వారా ఏంటంటే మాటలు ఎలా ఉన్నాయి, తనకి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా మాటలు రాకపోవడానికి అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చూస్తాము అంటే ఈ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే స్పీచ్ ఏదైతే ఉందో, మనం మాట్లాడేది ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఆల్వేస్ సెకండరీ టు డిలే, ఇట్ ఈస్ నాట్ ప్రైమరీ టు డిలే. ఏదన్నా కారణం ఉంటేనే మనకి మాటలు అనేది డిలే అవుతాయి, దానంతటా అదే మనకి మాటలు ఎప్పుడు డిలే అనేది అవ్వదు. సో ఖచ్చితంగా ఏదో ఒక కారణం అనేది ఉంటుంది, దానివల్ల మాటలు అనేవి డిలే అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి మనకి. రైట్. అదేవిధంగా వెంకట్ అని చెప్పి భీమవరం నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. వెంకట్ గారు మాట్లాడండి సార్తో. సజ్జన్ కుమార్ సార్, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మా చెల్లి వాళ్ళ పాప సార్ 6 సంవత్సరాలు, ఇప్పటికీ స్టిల్ అంటే ఆ మాట కంప్లీట్ గా అంటే నచ్చినట్టుగానే ఉంటుంది కానీ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాదు సార్ వాయిస్. అది ఓకే అండి, మాట పూర్తిగా రాదు. అమ్మా నాన్న వరకు ఓకే కానీ మిగతా వర్డ్స్ వరకు కొంచెం అంటే క్లారిటీ ఉండదు వాటిలో, ఆ వర్డ్స్ లో. ఓకే అండి. అంటే వాళ్ళ మదర్కి అంటే మా చెల్లికి కూడా చిన్నప్పుడు అలానే ఆల్మోస్ట్ కొన్నాళ్ళ పాటు అంటే ఆల్మోస్ట్ 6-7 సంవత్సరాల పాటు రాలేదని అంటారు. మరి హెరిడిటరీ అనుకోవాలా లేదంటే నిజంగా ఏదన్నా థెరపీ ద్వారా ఈ పాప క్లియర్ అయ్యే అవకాశం ఉందంటారా? ఓకే అండి. మాటలు అర్థం చేసుకోవడం బాగుంటుందా అండి? అర్థం చేసుకుంటది. స్టోరీస్ కూడా చెప్పిన అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకుంటుంది. స్కూల్కి వెళ్తుందా ఇప్పుడు పాప? వెళ్తుంది సార్. ఏ క్లాస్లో ఉంది? ఫస్ట్ క్లాస్లో ఉంది. ఓకే, డన్ అండి. సో ఇక్కడ ఏంటంటే మీరు మిస్ఆర్టికులేషన్స్ ఉన్నాయి అని అంటున్నారు, అండ్ ఫ్లూయెన్సీ అనేది కూడా లేదు అని అంటున్నారు, రెండు. సో దీనికి ఏంటంటే ఖచ్చితంగా స్పీచ్ థెరపీ అనేది తీసుకుంటే పాపలో ఫస్ట్ క్లారిటీ అనేది వస్తుంది. స్పీచ్ థెరపీ ఇచ్చే టైంలో ఏంటంటే ఫస్ట్ పాపకి ఏ పదాలు వస్తున్నాయి అంటే బైలేబియల్ వస్తున్నాయా, లేబియల్ డెంటల్ వస్తుందా, వెలార్ వస్తుందా, లేదంటే ఏ పదాలు తను చెప్పగలుగుతుంది, ఏ పదాలు తను మిస్ఆర్టికులేట్ చేస్తుంది. మిస్ఆర్టికులేట్ అంటే మనకి కొన్ని మింగేస్తూ ఉంటారు, ఒక పదానికి బదులు ఇంకో పదం కొన్ని చెప్తారు, కొన్ని పదాలు ఏంటంటే దాని ముందు వెనుక ఏదో ఒకటి యాడ్ చేసి చెప్తారు, ఇలా ఒకటి జరుగుతుంది మనకి. అది మిస్ఆర్టికులేషన్స్ అయితే మనకి చాలా వరకు క్లియర్ అయిపోతుంది. అలాగే కొన్ని మాటలు చెప్తుంది అని అంటున్నారు కాబట్టి తన టంగ్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్లస్ ఏదైతే జా మూమెంట్ ఏదైతే ఉంటాయో అంటే నోరు తెరవడం ఏదైతే ఉందో ఇది బాగా రావాలి పాపకి. ఈ రెండు బాగా వచ్చాయి అంటే మాటల ఫ్లూయెన్సీ అనేది కూడా చాలా ఫాస్ట్గా అనేది పెరుగుతుంది. స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కలవండి దగ్గరలో మీకు, అండ్ స్పీచ్ థెరపీ అనేది తీసుకోండి. మీకు 3 to 6 monthsలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చేస్తుంది పాపలో. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే స్పీచ్ థెరపీ అనేది ఇంపార్టెంట్ అనేసి అని చెప్పి మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేసి అని చెప్పి తెలుస్తోంది. అయితే దీనికి ఒకవేళ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఎంత డ్యూరేషన్ అనేది పడుతూ ఉంటుంది దీనికి? ఇట్ డిపెండ్స్ అపాన్ ద కండిషన్. ఇప్పుడు ఒకవేళ మనకి ఒక కాలర్ మాట్లాడినప్పుడు బాబుకు హీరింగ్ లాస్ ఉంది అని అన్నారు. సో హీరింగ్ లాస్ ఉన్న పిల్లలకి ఏంటంటే వినిపించదు కాబట్టి వాళ్ళకి మాటలు అనేవి రావు. సో వాళ్ళలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒకటి ఆడిటరీ టెస్ట్ అంటే తనకి ఎంత వినిపిస్తుంది, ఏ లాస్ ఉంది, ఏ టైప్ ఆఫ్ లాస్ ఉంది అనేది మనం చూస్తాము. ఒకవేళ ప్రొఫౌండ్ లాస్ ఉంది, లేదంటే ఎంతో కొంత లాస్ ఉంది అంటే మోడరేట్ దగ్గర నుండి ప్రొఫౌండ్ దాకా ఉంది అంటే ఖచ్చితంగా మనం పెట్టుకోవాల్సింది హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్న తర్వాత ఏ రకంగా మనం సౌండ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. ఒకవేళ హీరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి ఒకవేళ థెరపీ ఇవ్వాల్సి వస్తే ఇట్ టేక్స్ లైక్ 2 to 3 years 4 years కూడా పడుతుంది. డిపెండ్స్ అపాన్ ద చైల్డ్, వాళ్ళ అబిలిటీ ఆఫ్ లెర్నింగ్ని బట్టి ఉంటుంది. సో 2 years అయితే ఖచ్చితంగా మనం ఈ హీరింగ్ ఇంపేర్డ్ పిల్లల్లో అయితే ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఆటిజం పిల్లలు అయితే వాళ్ళకి ఒక 6 months దగ్గర నుండి ఒక 1.5 year దాకా కూడా స్పీచ్ థెరపీ అనేది ఒక టైం అనేది పడుతుంది. మనకి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూగా తీసుకోగలగాలి మనము. అండ్ దీంట్లో కూడా సివియారిటీ అనేది ఉంటుంది మనకి, అంటే మైల్డ్గా ఉందా, లేదంటే హై రిస్క్లో ఉన్నాడా, లేదంటే మోడరేట్ లెవెల్ ఆఫ్ ఆటిజం అనేది ఉందా, సివియర్ ఉందా అనేది కూడా మ్యాటర్ చేస్తుంది. ఈవెన్ ADHD పిల్లలు అయితే ఒక 3 to 6 monthsలోనే వాళ్ళకి త్వరగా మాటలు అనేవి వచ్చేస్తాయి ADHD పిల్లల్లో అయితే. అలాగే ఈ మిస్ఆర్టికులేషన్స్ ఉన్న పిల్లల్లో అయితే ఒక 3 months or 4 monthsలోనే మనకి థెరపీ అనేది ఇస్తే సరిపోతుంది మనకి. అంటే డయాగ్నోసిస్ని బట్టి, కండిషన్ని బట్టి మనకి మాటలు వచ్చే ఛాన్సెస్ అనేవి ఆధారపడి ఉంటుంది అన్నమాట మనకి. సో ఇలా ఒకవేళ CP అనుకోండి, సెరెబ్రల్ పాల్సీ పిల్లలు అని అనుకోండి, వాళ్ళలో ఫ్లూయెన్సీ అనేది రావడానికి వాళ్ళ ఏదైతే మోటార్ మైల్ స్టోన్స్ ఏవైతే ఉన్నదో ఇది చాలా దోహదపడుతుంది. ఒకవేళ మోటార్ మైల్ స్టోన్స్ బాగా వచ్చేసాయి అంటే మాత్రం ఒక కిడ్ 4 or 5 years ఉన్నారు అంటే ఒక 1.5 yearలో కూడా మనకి వాళ్ళలో మాటలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువైపోతాయి మనకి. అలాగా
ఓకే, థ్యాంక్ యూ సార్. స్టూడియోకి వచ్చి ఇంత మంచి విషయాన్ని మా పిల్లల గురించి బాధపడుతూ ఉంటారు పేరెంట్స్ కూడా, ఎప్పుడు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేసి అని చెప్పి ఇంత మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. సో మీ పిల్లల్లో కూడా ఎక్కువగా ఇలాంటివి ఏమైనా కనిపిస్తూ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు కన్సల్ట్ అవ్వచ్చు.